ఎడారిలో సెలయేళ్ళు డిసెంబర్ 13. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను నీకిచ్చేదను. యెషయా గ్రంథం 45:3. బ్రసెల్స్ నగరంలో ఉన్న లేస్ దుకాణాలు ప్రపంచ ప్రఖ్యాతి నొందినాయి. వాటిల్లో అతి నాజూకైన ప్రశస్తమైన లేసును అల్లడానికి కొన్ని గదులు ప్రత్యేకంగా ఉంటాయి. ఆ గదులు చీకటిగా ఉంటాయి. ఒక చిన్న కిటికీలో నుండి పడుతున్న కొద్దిపాటి కాంతి మాత్రం నేరుగా కొడుతున్న లేసు మీద పడుతుంటుంది. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క పనివాడే ఉంటాడు. ఆ కాంతి తన చేతుల మీద పడేలా కూర్చుని ఉంటాడు. ఈ పద్ధతి వల్ల అపురూపమైన లేసు డిజైన్లు తయారవుతాయి. అల్లేవాడు చీకట్లోనూ డిజైను వెలుగులోనూ ఉంటే అందమైన లేసు తయారవుతుందట. మన జీవితపు అల్లికలో కూడా ఇంతే. కొన్ని సమయాల్లో చీకటి కమ్మేస్తుంది. మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు. మనం అల్లుతున్న డిజైను మనకు కనబడదు. మనకి అనుభవం అవుతున్న దానిలో ఏమీ అందం, ఉపయోగం కనబడవు. అయినా మనం నమ్మకంగా పనిచేస్తూ నిస్పృహకి, అలసటకి తావేయక, అనుమానం లేక విశ్వాసంలో, ప్రేమలో సాగిపోవాలి. దేవుడు ఎప్పుడూ కనిపెడుతూనే ఉంటాడు. నీ బాధలో నుండి, కన్నీళ్ళలో నుండి అందాన్ని సృష్టిస్తాడు. దేవుని సంకల్పమనే మగ్గాలు తిరుగుతున్నాయి. ఆయనకిష్టమైన నేతనేస్తున్నాయి. వచ్చే మడతల్ని, కలిసే నల్ల దారాలని అయిష్టంగా చూడకు. ఆ నల్ల దారాల వెంట బంగారు తీగ ఉంది. ఉల్లాసంగా అల్లుకుంటూ వెళ్ళు. తుడుచుకో నీళ్లు నిండిన నీ కళ్ళు. దారాన్ని మాత్రం ఆయనే ఇస్తాడు. ప్రార్థనతో జాగ్రత్తగా అల్లు. ప్రైజ్ ది లార్డ్.